సమ్మర్ వచ్చేస్తుంది కదా, నిమ్మకాయల అవసరం చాలా ఉంటుంది అందరికీ. ఇది మా కజిన్ నోమ్ చేసుకొని ఇస్తే వీటిని అన్నిటినీ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ సమ్మర్ అంతా హాయిగా గడిచిపోతుందండి. నిమ్మకాయ సమ్మర్లో మనకి నిమ్మకాయలు చాలా కాస్ట్ అయిపోతాయి కదా, ఇప్పుడే దీన్ని జ్యూస్ తీసి పెట్టుకుందాము. అది మనం జ్యూస్గా తాగొచ్చు, లేదంటే సోడా ఇంట్లో ఉందనుకోండి, నిమ్మకాయ సోడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందరూ బయటికి వెళ్ళి తాగలేరు కదా, నేను ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇలాగ అన్నీ జ్యూస్ తీసేసుకుంటే నెట్ తీసినప్పుడే నెట్ పెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసాం అనుకోండి, మనకి ఇంకా మళ్ళీ వడకట్టే పని ఉండదన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీనిలో కొంచెం సాల్ట్కి అయితే కలుపుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి చాలా రోజులు అయితే ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్లో తీసి బయట ఒక రోజు వదిలేసి ఫ్రిడ్జ్లో ఒక రోజు పెట్టి అలా చేస్తే పాడైపోవచ్చు. కానీ రెగ్యులర్గా మనం అయిపోగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అలా అయితే మనకి నోరు అరుచుగా ఉన్న ఈ సమ్మర్ అంతా అందరికైనా సరే అన్నాలు సహించవండి. అలాంటప్పుడు కొంచెం చక్కగా ఈ జ్యూస్ తీసుకొని కొంచెం సోడా కలుపుకొని తాగేస్తే మంచి ఆకలి వేస్తుంది. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ కాఫీలు టీలు ఎండకి వేడికి ఎవ్వరు తాగలేరు. వాళ్ళు ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడి కన్నా ఇది ఒక గ్లాస్ కలిపిచ్చేస్తే, ఈ జ్యూస్ ఒకటి నిమ్మకాయ ఒకటి రెడీగా ఉంది అంటే మనకి ఇంకా ఏ ఇది ఉండదన్నమాట. ఇప్పుడు ఇంత నిమ్మకాయ రసం వచ్చింది మనకి. అవి ఒక 30 కాయల దాకా నేను రసం తీసాను. దీనిలోని ఒక 10 స్పూన్లు సాల్ట్ కలిపేసి ఉంచాను. సాల్ట్ వల్ల మనకి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా. అయితే ఇప్పుడు దీన్ని గాజు బాటిల్లోని మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ గాజు బాటిల్లో పెట్టడం వల్ల కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ వాటిల్లో ఎక్కువ రోజులు స్టోర్ చేయడం మంచిది కాదు కదా, అలా అని ఫ్రీజర్లో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదే జ్యూసు మనం కొంచెం ఒక గ్లాసులోకి తీసుకొని కొంచెం మనకి నచ్చినంత షుగరు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి షుగర్ కొంచెం వేసేసుకొని ఒక 3 స్పూన్స్ షుగర్ కలిపాను. ఇది బాగా కరిగేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ సోడాని ఇందులో వేసుకోవాలన్నమాట. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సోడాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఉందంటే జీలకర్ర పొడి, సైంధవ లవణం ఇలాంటివి వేసుకుంటే కూడా మనకి బయట బండి మీద దొరికే నిమ్మకాయ సోడాలాగా ఉంటుంది. అంతేనండి, ఈ సమ్మర్ హ్యాపీగా బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే నిమ్మకాయ సోడా తయారు చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. మన నిమ్మకాయ సోడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.